హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు చేపల కూర ఎలా చేయాలో. కానీ మా పల్లెటూర్లలో కూడా ఎలా చేస్తారో చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ చేప మేము కృష్ణ నుంచి తీసుకొచ్చాము, మాకు దగ్గరే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది. బతికిన చేప కాబట్టి చాలా టేస్ట్ కూడా ఉన్నది. ముందు చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి కడుక్కోవాలి. అప్పుడు నీసు వాసన పోయిద్ది. తర్వాత అందులోకి అల్లం పేస్టు, అల్లము, ఎల్లిపాయలు, గసగసాలు, చింతపులుసు కూడా, చింతపండు నానబెట్టి చింతపులుసు పోయాలి. అప్పుడు మంచిగా ఉండిద్ది టేస్ట్. కొంతమంది ఇవన్నీ వేయరు, ఒకటి వేస్తే ఒకటి వేయరు. ఇవన్నీ వేస్తేనే ముక్కగా పట్టి టేస్ట్ ఉండిద్ది అన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది తాలింపు వేసి తాలింపు తర్వాత ఇవన్నీ వేస్తారు, కానీ అలా కాకుండా ఫస్టే చింతపులుసుతో పాటు అల్లం పేస్ట్ గిట్ట అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టుకుంటేనే ముక్కగా పడతాయి. పులుపు, మసాలా అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉండిద్ది కూర. నేను ఎలా చేశానో చూసారు కదా, అలాగా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉండిద్దో చూడండి. మా అమ్మమ్మ కూడా, అంటే మా అత్త అన్నమాట, తనకు కూడా చాలా నచ్చింది. తర్వాత ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి అవి నేను ఫ్రై చేసుకుని, నాకు చాలా ఇష్టం ఫ్రై పీసెస్ అంటే. నాకు ఫిష్లో తలకాయ అంటే చాలా ఇష్టం. ఎన్ని చేప తలకాయలు వేసినా తినేస్తాను. ప్లస్ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.